టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలను చెప్పుకుంటున్న కుటుంబమే మోహన్ బాబు గారి కుటుంబం. అయితే మోహన్ బాబు గారి ఇద్దరు కొడుకులు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య కాలంలో విభేదాలు తలెత్తాయి అంటూ వచ్చిన వార్త సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ ఇంకొకసారి వీళ్ళిద్దరికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ ఈ మధ్య కాలంలో జరిగిన లేటెస్ట్ సంఘటనల ద్వారా వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతోంది. దానికి గల కారణాలు కూడా లేకపోలేదు అని అంటున్నారు. మంచు విష్ణు, మంచు మనోజ్లు ఇద్దరు అన్నదమ్ములు సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోలుగా రాణించారు. మంచు విష్ణు ప్రస్తుతానికి భారీ బడ్జెట్తో కన్నప్ప సినిమా తీస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఇక మంచు మనోజ్ పరిస్థితి చూసినట్లయితే కొంతకాలం హీరోగా నటించినప్పటికీ భూమా మౌనికాని పెళ్లి చేసుకున్న తర్వాత వెండితెర మీద కనిపించకపోయినప్పటికీ ఇప్పటికే పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, హీరోగా నెగిటివ్ షేడున్న పాత్రలో కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో మంచు మనోజ్ భూమా మౌనికాలకి పండంటి కూతురు పుట్టిన సంగతి మనందరికీ తెలుసు. అంతేకాదు ఎంతో గ్రాండ్గా, అంగరంగ వైభవంగా తన కూతురి బారసాల కూడా చేశాడు. ఇక తన కూతురు పేరు ఇదే అంటూ దేవసేన శోభ ఎంఎం అని చెప్తూ ఆ పేరు ఎందుకు పెట్టామో, ఆ పేరు గల కారణాలు, అంతేకాకుండా తన తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాను అంటూ తన అక్క లక్ష్మీ ప్రసన్న కూడా తన కూతురికి ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తుంది అంటూ వెంటనే భూమా మౌనిక కుటుంబ సభ్యుల గురించి, ఆమె తమ్ముడు గురించి, అక్క గురించి చెప్పాడే తప్ప తన సొంత అన్న అయిన విష్ణు గురించి కానీ, అతడి ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ ఎక్కడా సోషల్ మీడియాలో ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. ఇక దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంచు విష్ణు, మంచు మనోజ్ల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని, పైగా కూతురు బారసాల మహోత్సవంలో అందరూ ఉన్నారు కానీ మంచు విష్ణు ఫ్యామిలీ ఎక్కడా కనపడకపోవడంతో నిజమే అని అనుకుంటున్నారు అంతా. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ యూట్యూబర్ చేసిన పని గురించి సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పెట్టడం, దానికి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి అని మంచు మనోజ్ అనగా మంచు విష్ణు సాయి ధరమ్ తేజ్ని "నువ్వు కరెక్ట్గా చెప్పావు బ్రదర్" అంటూ సాయి ధరమ్ తేజ్ పెట్టిన ట్వీట్కి కమెంట్ చేయడం జరిగింది. కానీ తన సొంత తమ్ముడు పెట్టిన ట్వీట్కి ఎలాంటి రెస్పాండ్ కూడా కాకపోవడంతో వీళ్ళిద్దరి మధ్య ఇంకా మాటలు లేవు అని, వీళ్ళిద్దరు విభేదాలు కొనసాగుతున్నాయని, మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నారు అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కలెక్షన్ కింగ్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు గారి కొడుకులు మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా సుపరిచితులుగా మిగిలిన మంచు విష్ణు మరియు మనోజ్ల మధ్య విభేదాలు అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.